ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడి వాయుగుండంగా మారింది. విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలుపుతోంది. అలాగే రాగల 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇవాళ ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో విపత్తు నిర్వహణ సంస్థను ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సందేశాలు పంపి ప్రజలను అప్రమత్తం చేయాలని హోంమంత్రి ఆదేశాలిచ్చారు.